హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ జాబ్ నోటిఫికేషన్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ జాబ్ నోటిఫికేషన్స్, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ ఏ జాబ్ ఇన్ఫర్మేషన్ ఉన్నా, ఏ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి అప్డేట్స్, సిలబస్ కావచ్చు, రిక్రూట్మెంట్ ప్రాసెస్ కావచ్చు, ప్రతిదీ కూడా మీకు అందించే ప్రయత్నం అయితే ఈ ఛానల్ ద్వారా జరుగుతుంది. సో మనకు కొమరంభీం జిల్లాలో 77 పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ని స్టార్ట్ చేస్తున్నారు. స్కూల్స్ అయితే మనకు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. దాంట్లో మనకు అంటే ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్, ఒక ఆయా, ఈ పోస్టులకు అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ చేస్తున్నారు కొమరంభీం జిల్లాలో. ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఒక ప్రెస్ నోట్ కూడా జిల్లా విద్యాశాఖాధికారి రిలీజ్ చేయడం జరిగింది. సో నిరుద్యోగులకి సమాచారం ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో ఈ వీడియోను మీకు అందిస్తున్నాను. కొమరంభీం జిల్లాలో 77 పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక తరగతులు నిర్వహించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. దీంట్లో మనకి ఒక ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్, ఒక ఆయా పోస్టులకు మహిళా అభ్యర్థుల నుండి, ఇక్కడ మీరు గమనించండి, కేవలం ఉమెన్ క్యాండిడేట్స్ నుంచి అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ చేస్తున్నామని చెప్తున్నారు. శాలరీ డీటెయిల్స్ ఇచ్చారు. నెలకి ఇన్స్ట్రక్టర్కి 8,000, ఆయాకి 6,000 చొప్పున 10 నెలల గౌరవ వేతనము అందజేయబడుతుందని ఇక్కడ మనకు పేర్కొనడం జరిగింది. 77 పాఠశాల లిస్ట్ కూడా మీకు ఇక్కడ ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ మండలాల్లో ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి, ఏ స్కూల్స్లో శాంక్షన్ అయినది. ఇన్స్ట్రక్టర్ పోస్ట్కి క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి ఇక్కడ గమనించండి, ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి, 10+2 అనేది కండిషన్. ఆయా పోస్ట్కి వచ్చేసి అభ్యర్థులు 7వ తరగతి పాస్ అయి ఉండాలి అనేది ఇక్కడ కండిషన్. అభ్యర్థులు దరఖాస్తులను ఎంపిక చేసిన పాఠశాలల్లోనే అందజేయాల్సి ఉంటుంది అని స్పష్టంగా పేర్కొన్నారు. ఇక ఎంపిక అనేది స్థానికత, లోకల్ మరియు మెరిట్ ఆధారంగా ఈ సెలక్షన్ ప్రాసెస్ అని ఉంటుందని చెప్తున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఎంపిక చేసిన 77 పాఠశాలల్లో June 9th లాస్ట్ డేట్ ఉంది, గమనించండి. 9th June లోపే మీరు అప్లై చేసుకోవాలి. ఆ సెలెక్టెడ్ స్కూల్స్కి వెళ్ళి సాయంత్రం 4 గంటల్లోగా అప్లికేషన్స్ ఇవ్వాల్సిందిగా ఇక్కడ తెలియజేస్తున్నారు. దరఖాస్తు సమర్పించేటప్పుడు మీరు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరై 2 సెట్ల గెజిటెడ్ అధికారిచే ధృవీకరణ జిరాక్స్ ప్రతులు జత చేయమని చెప్తున్నారు. మీరు ఒరిజినల్స్ తీసుకెళ్ళండి, వాళ్ళు వెరిఫై చేసుకుంటారు. డూప్లికేట్ అంటే జిరాక్స్ సర్టిఫికేట్స్ వాళ్ళు తీసుకుంటారు. 2 సెట్స్ ఇవ్వమంటని చెప్తున్నారు అటెస్టేషన్ చేసి. ఇక వయోపరిమితి మనకి 18 to 44 years ఏజ్ ఇక్కడ నిర్ణయించడం జరిగింది. మినిమం ఏజ్ 18, మ్యాక్సిమం ఏజ్ 44. SC ST మహిళలకు 5 years రిలాక్సేషన్ ఉంది. ఎక్స్ సర్వీస్ పర్సన్స్ ఉంటే 3 years రిలాక్సేషన్ ఉంది. దివ్యాంగ మహిళలకు 10 years ఉంది. ఇక ఎంపిక చేసిన స్కూల్స్ అయితే మనం ఇక్కడ చూద్దాం, మీరు గమనించండి. మండలాల వారి ఒకసారి డిస్కస్ చేస్తే ఆసిఫాబాద్ మండల్లో మనకు చూడండి ఇక్కడ ఏ స్కూల్స్ ఉన్నాయి. MPUPS చోర్పల్లి, చిర్రకుంట, బోర్గూడ, వాడిగూడ, తర్వాత వచ్చేసి మోతుగూడ, తుంపల్లి, గోవిందాపూర్, రాజూరా, నందూప. ఇవి ఆసిఫాబాద్ స్కూల్స్లో ఉన్నటువంటి 9 స్కూల్స్ ఆసిఫాబాద్ మండల్లో. బెజ్జూర్లో కనుక మనం గమనిస్తే సీరియల్ నెంబర్ 10 నుంచి బుజాడివాడ, కాటపల్లి, బారెగూడ, బాబాసాగర్, MPPS బారెగూడ, MPPS దుబ్బగూడ, గంగాపూర్, ఇది మనకి బెజ్జూర్లో 3 ఇచ్చారండి. 3 ఓకే, ఇక్కడ బెజ్జూర్లో 3 ఉన్నాయి చూడండి. బుజాడివాడి, కాటపల్లి, బారెగూడ, బెజ్జూర్లో 3 ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి చింతల మానపల్లి మండల్లో చూస్తే MPPS బాబాసాగర్, బారెగూడ, దుబ్బగూడ, గంగాపూర్, పాల్వాయి నగర్. ఇక్కడ మనకి 17 సీరియల్ నెంబర్ 17 వరకు చింతల మానపల్లిలో. 18 నుంచి దహగం మండల్లో చూస్తే మనకు MPPS బీబ్రా, బొగుడగూడెం, అయినం, తర్వాత మనకి చిన్నరాస్పల్లి, మోతుగూడ, అమరగొండ, ఒడ్డుగూడ, MPPS గూడెం, చంద్రపల్లి, కల్వాడ, ముత్యంపేట, కొత్తిమీర్, గిరవెల్లి, కర్జీ, చౌక దహగం మండల్లో. జైనూరు మండల్లో చూస్తే మనకి ప్రభుత్వ DNT UPS శివనూరు, రామ్నాయక్ తండా, జామ్గావ్ ఉర్దూ మీడియం, MPPS బూసిమెట్ట, MPPS జైనూర్, గోండ్గూడ గౌరీ, తర్వాత MPPS వాడిగూడ. అదే కాగజ్ నగర్ మండల్లో చూస్తే మీకు హర్జనవాడ, బాబునగర్, నౌగాం బస్తీ, MPPS రిక్షా కాలనీ, వార్డ్ నెంబర్ 13. నెక్స్ట్ MPPS బోరిగాం తెలుగు మీడియం. కాగజ్ నగర్లో ఇంకా MPPS కాగజ్ మండలంలో కడంబ, ఈస్గాం, నామనగర్, జీడిచేను, బట్పల్లి, బలగల, జువాజిగూడ, నద్రుల్ నగర్ విలేజ్ నెంబర్ 3, విలేజ్ నెంబర్ 5, విలేజ్ నెంబర్ 10, గంగారాం బస్తీ, కోసిని, సర్సిల్క్, బోడెపల్లి, దాదానగర్, నజరుల్ నగర్ విలేజ్ నెంబర్ 13, కొత్త అనుకోడ. కెరమరి మండల్లో చూస్తే మీకు జరి,
ఎంపీ యూపీఎస్ సుల్తాన్గూడ, కెరమేరి, ఎంపీపీఎస్ కేలిబి. ఇది కౌటాల మండలం వస్తే బోదంపల్లి, తర్వాత కౌటాల, తాటిపల్లి, గురుడుపేట, కన్నెపల్లి. పెంచుకల్పేట మండలంలో గుంట్లపేట, జహీన్పూర్, కొత్తగూడసి. రెబ్బెన మండలంలో తక్కలపల్లి, ధర్మారం, లక్ష్మీపూర్. తర్వాత సిర్పూర్ టీలో పాతట్లగూడ. ఇవి మనకు 77 స్కూల్స్లో శాంక్షన్ అయినటువంటి ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ మరియు ఆయా పోస్టుల వేకెన్సీస్ లిస్ట్ని అయితే అటాచ్ చేయడం జరిగింది. సో మరి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి అభ్యర్థులు దీనికి దరఖాస్తు చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మీరు తెలియజేయండి. తప్పకుండా రెస్పాండ్ కావడం అనేది జరుగుతుంది. వీడియోని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.